గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. రాజ్యసభలో చాలా కాలం తర్వాత మళ్ళీ బీజేపీ బలం 100 మార్క్ దాటింది. మొత్తం 102 మంది బీజేపీ సభ్యులు రాజ్యసభలో ఉన్నారు. ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారం కేవలం బీజేపీ సభ్యులు మాత్రమే, ఎన్డీఏ సభ్యులు కాదు. 2022 తర్వాత బీజేపీకి రాజ్యసభలో 100 మంది సభ్యుల బలం దాటడం అనేది ఇది రెండోసారి మనం చూడాల్సి ఉంటుంది. గతంలో ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో బలం పెంచుకోవడం లేదా బిల్లులు పాస్ చేసుకునేటువంటి క్రమంలో కీలకమైనటువంటి రాజ్యసభలో బలం ఉండడం అనేది బీజేపీకి అత్యవసరంగా భావిస్తున్నారు. ఇప్పటివరకు కొంత షార్టేజ్ ఉంది, ఎన్డీఏ పక్షాల మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉందనే అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు తాజాగా ముగ్గురిని నామినేషన్ పద్ధతిలో రాష్ట్రపతి నామినేటెడ్ ఎంపీలుగా ముగ్గురిని ఎన్నుకున్న తర్వాత, అంటే ఉజ్వల్ నికమ్, సదానంద్, అలానే హరీశ్వర్ సింగ్, ఈ ముగ్గురిని ఎన్నుకున్న తర్వాత వాళ్ళు అధికారికంగా బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ సభ్యుల బలమే 102కు చేరింది. కీలకమైనటువంటి దశలో బీజేపీకి ఇది చాలా ముఖ్యమైనటువంటి నంబర్గా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద హౌస్ కింద జగత్ ప్రకాష్ నడ్డా వ్యవహరిస్తున్నారు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు. సో ఆయన ఆధ్వర్యంలో మొత్తం 102 మంది ఎంపీలు బీజేపీకి కేవలం రాజ్యసభలోనే ఉన్నారు. ఇక మిగతా మిత్రపక్షాలను చూస్తే ఏఐడిఎంకేకి 4 ఉన్నారు, జనతాదళ్కి, యునైటెడ్కి 4 ఉన్నారు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్సీపీకి 3 కనిపిస్తున్నారు. అందులో ఇది చీలిక వర్గం, ఎన్సీపీ చీలిక వర్గం అనమాట. అంటే అజిత్ పవార్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీ. అలానే తెలుగుదేశం పార్టీకి 2, ఇక అసోం గణ పరిషత్ 1, ఇట్లా మిగతా అన్ని పార్టీలు కూడా ఒక్కొక్కరుగా చూస్తే కనుక ఎన్డీఏ పక్షాల బలమే 130కి పైగా కనిపిస్తుంది. విపక్షాలకి మొత్తం 245 మంది సభ్యులు ఉండేటువంటి ఇది రాజ్యసభ. దానిలో ఎన్డీఏ పక్షాల బలమే 135 దాకా కనిపిస్తుంది. ఇక రెండవ అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ కంటిన్యూ అవుతుంది. 27 మంది రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్కు ఉన్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ 13 మంది సభ్యులతో ఉంది, డిఎంకే 10 మంది సభ్యులతో ఉంది, రాష్ట్రీయ జనతాదళ్, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఇట్లా 4, సమాజ్వాదీ పార్టీ 4, ఇవన్నీ కూడా అన్నిటినీ ఎన్డీఏ పక్షాల కింద చూడలేము. ఇందులో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గం వచ్చేసి 2 ఎంపీలు ఉన్నారు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం వచ్చేసి 2 ఉన్నారు. ఈ కూటమిలో కూడా చూస్తే మనం ఇంకా ఖాళీలు ఉన్నటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి, నామినేట్ అవ్వాల్సినటువంటి స్థానాలు. మొత్తం 245 స్థానాల్లో 102 స్థానాల్లో ఆధిపత్యం తీసుకోవడం ద్వారా, మెజారిటీ తీసుకోవడం ద్వారా తిరుగులేని 2 సభల్లోనూ తిరుగులేని మెజారిటీలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఉంది అని చెప్పొచ్చు. రాజ్యసభ అధికారిక వెబ్సైట్స్లో కూడా ఇంకా ఈ డేటా అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ 3 కొత్త సభ్యులు యాడ్ అయిన తర్వాత ఇక్కడ మొన్నటి వరకు 99 మంది ఉన్నారు. ఇప్పుడు +3 3 సభ్యులు కూడా నామినేట్ అయిన తర్వాత వీళ్ళు బీజేపీలో అధికారికంగా చేరారు కాబట్టి ఉజ్వల్ నికమ్, సదానంద్ వీళ్ళందరూ. సో ఈ నంబరు 102కి చేరింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఈ నంబర్స్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఉపరాష్ట్రపతి రాజ్యసభకి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు కాబట్టి సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతుంది. జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ని ఆల్రెడీ ప్రారంభించారు. అయితే ప్రొసీజర్ ప్రకారం వెళ్ళేటువంటి క్రమంలో దాదాపు 1-10 రోజుల సమయం పడుతుంది కాబట్టి సెప్టెంబర్ 9వ తేదీన ఫైనల్గా ఉపరాష్ట్రపతి ఎవరు అనేది తేలుతుంది. ఇంకా అభ్యర్థుల నిర్ణయం ఇవన్నీ జరగాలి కాబట్టి నంబర్ గేమ్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. రాజ్యసభలో అంతో ఇంతో విపక్షాలు పట్టుపడ్డారు. ఎందుకంటే ఓవరాల్గా 99 స్థానాలు బీజేపీ చేతిలో ఉన్నాయి, మిగతా మిత్రపక్షాల చేతిలో ఉన్నాయి. కొంచెం అటు ఇటు అయినా కానీ రాజ్యసభలో బిల్లులు వీగిపోయే సమస్య ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఉండేది. అడిగినా ఓటేసేవాళ్ళు లేకపోయినా అడగకుండా ఓటేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలా ఉన్నా కానీ ముందు జాగ్రత్తగా నంబర్ గేమ్ని పటిష్టం చేసుకున్నట్టుగా బీజేపీ కనిపిస్తుంది. సో ఉపరాష్ట్రపతిగా ఎవరిని నిలబెడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద రాజ్యసభలో ఎన్డీఏ పక్షాన్ని, బీజేపీకే బలమైనటువంటి మెజారిటీ ఉంది అక్కడ. ఇక లోక్సభలో ఎన్డీఏ కూటమిగా బలం ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి కూటమి కాబట్టి లోక్సభ, రాజ్యసభలో రెండింటిలో కూడా ఎన్డీఏ బలం పెరిగిందని చెప్పొచ్చు రాజ్యసభలో ఈ నంబర్ గేమ్లో వచ్చినటువంటి పరిణామాలతో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.